సంపాదించాలి అని ఏమన్నా ఆశించుంటే వీళ్ళు ఎవ్వరూ రాజకీయ నాయకులే కాదు. ఎందుకంటే ఆయన మంచి పని చేయాలని హెరిటేజ్ పాల డైరీ పాల లాంటి వ్యక్తి పొద్దునే నిద్రలేసి మంచి నీళ్ళన్నా తాగుతాం, లేదు స్వచ్ఛమైన ఆవు పాలన్నా తాగుతాం. ఆయనకు తెలియదు మోసాలు, కాబట్టి హెరిటేజ్ డైరీ పెట్టుకొని స్వచ్ఛమైన పాలు నమ్ముకుంటున్నాడు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, మా ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, లేదా మా పార్టీకి సంబంధించిన ఏ నాయకుడిని ఎత్తుకున్నా రాజకీయ వేధింపుల కేసులు ఉండొచ్చు. ఎడన్నా ధర్నా చేస్తే ఆ హేమలత పైన కేసు పెట్టరా, రేపొద్దున భయం భక్తితో ఉంటుంది, లేదా ఆయన పైన పెట్టరా, ఎమ్మెల్సీ గారు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఆయన పైన పెట్టాలరా, ఆయన హింసించాలరా, ఆయన మాట్లాడకూడదు. అంటే ఇలాంటివన్నీ వాళ్ళు ట్రైన్ అప్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం చోర్ గజదొంగలు. ఆయన 1.5 సంవత్సరం జైలుకు పోయాడు, లక్షల కోట్లు తిని. ఈయన ఎర్ర చందనం, కల్తీ మందు అనేక కేసుల్లో జైలుకు పోయి వచ్చాడు. తారా కేసు నేనేం పంపిలే, నాకేం ఆయన పైన వ్యక్తిగత కక్షలు లేదు, ఆ మనిషి ఎవరో కూడా నాకు పరిచయం లేదు. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ కూడా అతని పైన ఏ కేసు పెట్టలే. ఆ కేసులన్నీ పెట్టినవి ఆనాటి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసులు పెట్టాయి అంటే ఎర్రచందన ఆనాడు వాటాలు లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇతనికి అప్పుడు సత్సంబంధాలు లేవు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినాయి. కాంగ్రెస్ పార్టీ ఇతన్ని 13 కేసులు కాదు 50 కేసులు పెడితే మొన్న కొట్టయిపించుకున్నాడు. మీరందరూ ఎంతగానో ప్రతిరోజు చూసే మీ మేయర్, మాజీ మేయర్ హేమలత గారి పైన అయితే అటెంప్టివ్ మర్డర్ కేసు, గంజాయి కేసు. అంటే ఆవిడని చూస్తే వీళ్ళ లెక్క మర్డర్లు చేసే మనస్తత్వమా, లేదా అమ్మాయి ముఖం చూస్తే అట్లా అనిపించిందా? ఏదో ఒక కేసు పెట్టాలి, లొంగపరచాలి, రాజకీయం చేయనీయకూడదు, ఆడవారి ఇల్లు వదిలి బయట రాకూడదు. ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ ఇళ్లలో గంజాయి పెట్టి బెదిరించే కేసులు పెట్టేది. ఈ రోజు వాళ్ళందరికీ ఒక హెచ్చరిక, మీ అందరి పైన 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాలు కేసున్న వ్యక్తులు మీరు. ఎదుటోడిని ఏ రకంగా డ్యామేజ్ చేయాలి అనేది మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా పెట్టుకున్నారు. మీకు అది చేత కాదు, ఎందుకంటే మేము ఎక్కడ దొంగతనాలు చేసిన వాళ్ళము కాదు, ఎక్కడ భూకబ్జాలు చేసిన వాళ్ళము కాదు. మొన్ననే నా స్నేహితులు ఒకరు అలా నేను పార్టీ మారాలి అన్నాడు. ఎలా మీరు పార్టీ మారుతారు అని అడిగా. అన్నా మీకు తెలియని చాలా విషయాలు నేరుగా వచ్చి మాట్లాడుతానంటూ నా దగ్గరకు వచ్చి ఒక విషయం చెప్పాడు. సాక్షాత్ నేను వైఎస్ఆర్ పార్టీ లీడరు, నా పైనే కేసులు పెడతానని బెదిరించి, నేను అగ్రిమెంట్ లో ఉంటే ఆ భూమిని వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసి నువ్వు పార్టీలో ఉంటే ఉండు, పోతే పో అన్నాడన్నా. నా మనసు చాలా బాధేసింది. నేను రెడ్డినైనా కూడా పార్టీ మారి నీకు వచ్చి మద్దతు పలకాలని లోకేష్ రెడ్డి వాళ్ళ తండ్రి రామూర్తి రెడ్డి అని ముత్రేవల వాళ్ళని కూడా వదిలిపెట్టలే ఈ నాయకుడు. వాళ్ళందరూ చాలా మనసు బేజారు చేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరి నా విజయానికి కృషి చేస్తానన్నారు. మరి మీరు కూడా మీ ఇంటి ఆడపడుచు, మా ఇంటి ఆడపడుచైనా హేమలత గారి పైన పెట్టిన కేసులు కావచ్చు, ఆమెని మనోవేదనకి గురి చేసిన అనేక సందర్భాలు కావచ్చు, ఈ చల్లని పూట చెప్తున్నా ఏ ఒక్క వ్యక్తిని వదిలే క్వశ్చనే లేదు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాకు డిసిప్లిన్ నేర్పించాడు, మాకు క్రిమినాలిటీ నేర్పిలే. మేము మంచి అభ్యర్థులను మాకు సీట్ ఇచ్చాడు. మీరందరూ కూడా మా లాంటి వ్యక్తులకి ఓటేసి నాకు మా ఎంపీ గారిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకుంటే ఈ చిత్తూరు పట్టణానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు, మరీ ముఖ్యంగా నీళ్లు. మొన్ననే మేము అడవిపల్లి రిజర్వాయర్కి పోయి ఆ రిజర్వాయర్ ని పరిశీలించి వచ్చాము. నీటి సప్లై అక్కడ నుండి చిత్తూరుకు వచ్చే అవకాశం ఉన్నా గత 5 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు. అంటే కక్షపూరిత రాజకీయాలు. ఆ పని పూర్తి చేస్తే ఎక్కడ ఆదికేశులు భార్య సతీమణి సత్యప్రభమ్మ గారికి పేరు, మేయర్ గారికి మంచి పేరు వస్తుందని ఒక కక్షపూరితమైన ఆలోచనలతో ఆ అడవిపల్లి రిజర్వాయర్ పని పూర్తి చేయలే. మరీ ముఖ్యంగా సత్యసాయి ట్రస్ట్ అండ్ శ్రీనివాస ట్రస్ట్ వాటిపైన అనేక
త్రాగునీరు ప్లాంట్లు పెట్టుంటే వాటిని మూసేసి ఈ గజదంగా నడి రోడ్లలో ఆయన ఫోటోలు వేసుకొని నేను నీళ్ళు ఇస్తా. 4.5 సంవత్సరం చిత్తూరు ప్రజలకి సేవ చేశా. సేవ కాదు, సేవ్ చేశాడు. అది రానున్న రోజుల్లో ఏం సేవ్ చేశాడో నేను చెప్తాను. ఇప్పుడు వచ్చింది రాజకీయం అనేది వచ్చాక ఆయన ఎవరో గురజాల జగన్మోహన్ వచ్చేసి విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు. ప్రజలు మనసు ఎక్కడ మారిపోతుందో అని ఆయన త్రాగునీరు ఇస్తానని మున్సిపల్ బోర్డులకి కనెక్షన్, అది కూడా దొంగతనమే. అదేం సొంత బోరేలా, సొంత కరెంట్లా, మున్సిపల్ కరెంట్, మున్సిపల్ బోర్డు. కాబట్టి కష్టపడిన డబ్బుని దానం చేస్తే దానవీర సూర కర్ణ అంటారు, లేదా మంచి వ్యక్తి అంటారు. ప్రజల సొత్తు మనకి చెందాల్సిన చెరువులు, గుట్టలు, కొండలు, అడవులు మద్యపానంలో కల్తీలు చేసి ఆర్థికంగా సంపాదించుకున్న వ్యక్తి సేవ చేశాడని చెప్పుకొని ఈనాడు ప్రజల మధ్యకు వచ్చి తిరిగి ప్రజల్ని అయోమయంలో పడేయడానికి రకరకాల మీడియాలు, వేషాలు, వన్ టౌన్ లో పోయి బట్టలు ఇప్పేసి కూర్చొని నేను పేదవాడిని, మీరు ఇలా చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఏం ప్రజలంతా అమాయకులా? మీరు ప్రజల గొంతులు కోసే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునేది ఆ ఫ్యాన్కే. ఏ ఫ్యాన్కైతే ఓటేమని అడుగుతున్నారో అదే ఫ్యాన్కి మీరు ఊరేసుకునే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే మీరు చేసిన నేరాలు, ఘోరాలు. ఆ టీవీ 9 లో గమనించారో లేదో, రాత్రి 10 గంటలకు ఒకడు వస్తాడు. నేడే జరిగిన